నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో ఇక్కడ మనకేది ఇష్టమో అడిగితే దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. ఇది మనకు బాగా తొందరగా స్ట్రైక్ అయ్యేది ఈ పదం. మనకేది ఇష్టమైంది అడగమంటున్నారు ప్రభు అని వెంటనే మనం ఒక రకమైన ఒక మోడ్లోకి వెళ్తాం తెలియకుండా. అంతెందుకు మన పిల్లల్ని నీకు ఏది ఇష్టమో అది తీసుకున్నారు వెంటనే వాళ్ళు ఎట్లా ఉంటారు, వెంటనే చూపు పెద్దది చేసి అక్కడ ఉన్న ఆయనకి ఎదుగుతూ ఉంటారు. అట్లనే మనం కూడా. కానీ వెంటనే ప్రభు ఏమన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అంటే ఇట్లా జరుగుతుంది అనుకో జీవితం, అప్పుడు మీ ఇష్టం ఏదైనా చేయండి. బక్సింగ్ గారు తన జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నాడు చాలాసార్లు. ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు పల్లెటూరుకి, ఆ పల్లెటూరులో జనరల్గా బొడ్డురాయి అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా తెలుసు కదా, సెంటర్లో ఒక రాయి ఉంటుంది అక్కడ. లేదంటే దాని పక్కనే పెద్ద గట్లు లాంటి గట్టు ఉంటారు చెట్టు కింద, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈయన వాక్యం చెప్పేటప్పుడు లేదా చేసేటప్పుడు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా చాలా సింపుల్గా ఉండేసరికి, మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు దేవుడు వాక్యాన్ని అంటే, ఎన్నో నెలలు అయిపోయింది వర్షం పడి, మాకు వర్షం పడలేదు, నిజంగా మీ దేవుడు నిజమైన వాడైతే వర్షం పడేలా ప్రార్థన చేయాలి. వెంటనే బక్సింగ్ గారు చాలా సీరియస్గా తీసుకొని ఏం చేశాడు, అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఇంకా సువార్త ప్రకటించడం మానేసి. మీకు తెలుసో లేదో, ఒక గంటలో కొండపోత వర్షం పడి అది జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు వాస్తవానికి ఆయన ఇది జూనా లేకపోతే మేనా ఇట్లా ఆలోచించాలి కదా. యాక్చువల్గా ఏమైనా ఆలోచించాలి, ఇది అసలు వర్షాకాలమా కాదా, ముందు అసలు వర్షాకాలం పెట్టింది ఎవరు? మరి దేవుడే పెట్టాడు. మళ్ళా గమనించండి, దేవుడే పెట్టినప్పుడు మీరు వర్షాకాలంలో వర్షం పడుతుంది. అది వర్షాకాలం కాకుండా మే నెలలో పడమని అడిగితే ఎట్లుంటుంది? అది ఖచ్చితంగా దేవుడి యొక్క విషయాన్ని మార్చినట్టే. మనకంత ధైర్యం లేదు. కానీ ఆయన ఏం ఆలోచించలేదు, వెంటనే చాలా సీరియస్గా చేసి ప్రార్థన చేసేసరికి దేవుడు చేసేసాడు. ఇక్కడ ఏంటంటే, తన దాసుడు తన లోపల ఆయన యందు నిలబడడం, అదే సమయంలో ఆయన వాక్యం తనలో నిలబడటం అనేది ఆయనకు తెలుసు. సామాన్యంగా నడిచిపోతాం, అది ఎంతో శిఖరంతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్. కానీ నిజానికి మనం అందరం అక్కడికి వెళ్ళాలి, దాన్ని మనం కోరుకోవాలి. ఆయనకు వచ్చింది కాబట్టి మనకు రాదని చెప్పకూడదు. మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి కాదు, అంటే దేవుడి దగ్గరికే, కానీ ఈ శిఖరం దగ్గరికి. అంటే ఇది ప్రత్యేకంగా చూడాలి. మనం అందరం భోజనం చేస్తాం, కానీ అదే సమయంలో ప్రత్యేకమైన కూర తీసుకొని తింటాం, అవునా? సో అది ఆ డిఫరెంట్ టేస్ట్, ఆ ప్రత్యేకమైన విషయాన్ని, భోజనం అనేది సమిష్టి పదం, కానీ ఆ కూర తినడం లేదా ఆ రకమైన ఫుడ్, బిర్యానీ లేదంటే ఆ రకమైన కలర్ రైస్ లేదా ఇట్లా చెప్తారు కదా, భోజనమే అది కూడా. బట్ స్టిల్ దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ అక్కడ కదా. అట్లనే ఇక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళటమే కాదు, అక్కడ ఏంటంటే ఆయన యందు నిలబడడం అనేది ఈయనకు బాగా అలవాటు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన యందు నిలబడటం ఏంటంటే ఇంకా అనేవాళ్ళు లేకపోలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అది దేవుడిని నమ్ముకుంటే అంతే అయిపోయినట్టే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనలోకి వచ్చాడు, నిజమే, ఎటువంటి సందేహం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ఆయనలో ఉన్నాం అనేది ఇంపార్టెంట్, ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది అక్కడ అసలైన విషయం. అంటే ఆయన మన ఆత్మలో నివసిస్తున్నాడు, కానీ మనము ఆయనతో నివసించడానికి వీలుగా మన ఆత్మను ఓపెన్గా తెరిచి ఉంచుతున్నామా లేదనేది ఇక్కడ అసలు పాయింట్. ఇది అర్జెంట్ నీడు, అత్యవసరం. ఇది చాలాసార్లు మనకు వచ్చినటువంటి కష్టం ఎందుకు ఇలా జరిగిందని తెలియకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కారణం లేకుండా పంపించడానికి కాదు, మనం అందులోకి వెళ్ళి అదేంటని ఆయన అడగకపోవడం. అది అసలు విషయం. మనం అందులోకి వెళ్ళి, మన లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆయన అడగకపోవడం. అందుకని దేవుడు అన్యాయం చేస్తాడని కాదు, ఆయనకి అన్యాయం చేయడం చేత కాదు. ఒక మాట చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు, చెయ్యుడు అనే పదం కరెక్ట్, బట్ ఆయన అది చేయలేడు ఒక మాటలో. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమాత్రం కూడా భిన్నంగా ప్రవర్తించడం. మనం చెప్తాం, 2 పిల్లలు ఉన్నారనుకోండి, మమ్మ నా చొక్కాలని తీసి మా తమ్ముడికి ఇచ్చేది. గమనించండి, ఏం చేసేది? వాడికి ఇచ్చేది చెప్పకుండా. ఎందుకంటే ఒకసారి నేను చాలా ఊరెళ్ళి వచ్చిన తర్వాత నా చొక్కా వేసుకొని ఉన్నాడు అంటే, నేను అప్పటికి చాలాసార్లు తిడతా ఉంటాను అనమాట. ఎందుకు నా చొక్కా లేదు, నాకు చెప్పకుండా ఎందుకు ఇస్తావు అది ఇదని.
ఇప్పుడు వీడేం చేశాడు, పూర్తిగా తిరగేసేసాడు ప్లేట్. నేను ఎట్లాంటిది ఇంకోటి కొనుక్కున్నానని అంటాడు. ఇప్పుడు చూడు వాడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎట్లాంటిదే కొనుక్కున్నాను, నీకు ఒక్కడికే ఉంటుంది నేను చొక్కా అంటాడు. నాకు అర్థమైపోయింది. మా అమ్మ మొక్కం చూస్తే నాకేం బాధ లేదు. చెప్తున్నా ఉన్న విషయం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలాసార్లు పిల్లల విషయంలో కూడా కొంచెం ఎటు మాట్లాడినప్పుడు మానవులకి అది తప్పుగా అనిపించదు. చిన్నపిల్లల విషయంలో, పిల్లల విషయంలో ఒకళ్ళ దగ్గర నుంచి తీసి ఇంకోళ్ళు పెట్టినప్పుడు వాడు కూడా బాగుండాలి కదా అనే పదం మాట్లాడతాం. కానీ ఈ పెద్దోడు ఏం మాట్లాడతాడు, ఇది నాది కదా, వాడు కూడా కొనుక్కోవచ్చు కదా అని ఇటు మాట్లాడతాడు. కానీ మన పెద్దోళ్ళకి ఎట్లా ఆ విషయం ఉండదు. ఆ న్యాయం వదిలేసి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తీసి పెట్టాలని చూస్తారు. ఇది దేవుడి మీద తప్పు అవుతుంది, మనకు అర్థం కాదు. కానీ దేవుడు అట్ట ప్రవర్తించడం. న్యాయమే ఎవరికైనా. అందుకని ఆ న్యాయాన్ని బట్టి ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యుడు, గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాంటప్పుడు మనం బాధపడతా, ప్రభు మాకు ఎంత ఆపద పెట్టాడు అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి మీకు తెలుసలేదు, ఆయన అవమానించినట్టు, అంటే అనుమానించినట్టు, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు దేవుడి సేవ అని చెప్పి తిరుగుతూ ఉన్నా. నేను తిరుగుతూ ఉంటే ఉన్న ఆ ఉద్యోగానికి పోవట్లా, నేను ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాబ్కి పోవట్లా. నేను అప్పుడు నేను ఆ జాబ్ చేసిన, అయితే సేవకి ఇంకా రాలా. అప్పుడు కొన్ని రోజుల వరకు ఈ సేవ సువార్తలు అని చెప్పి తిరుగుతూ ఉంటే, మా ఇంట్లో ఈ నెలంతా ఈయన ఎంత తెచ్చాడు అని చెప్పి లెక్కేసి చాలా లెస్ అమౌంట్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే సొనగడం మొదలుపెట్టాను. నువ్వు దేవుడి పేరు చెప్పుకొని అటు ఇటు తిరుగుతున్నావు ఇది అని చెప్పి నాకు బాధేసింది. నాకు కూడా బాధేసి, ప్రభు నా చెయ్యి నింపవా ప్లీజ్, నాకు కూడా సాయం చేయాలి. నెక్స్ట్ మంత్ దేవుడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చాడంటే 2 నెలలకు సరిపడా డబ్బులు ఇచ్చాడు. అవి ఎట్లా వచ్చేది, ఇది వచ్చినాయి. నాకు ఎక్కువ జాబ్ చేశానా లేకపోతే వాళ్ళు నాకు ఎలా ఇచ్చారో నాకు తెలియదు, గుర్తులేదు ఇప్పుడు నాకు. అది చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను మా ఇంట్లో హ్యాపీగా ఉన్నాను, నేను వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు హ్యాపీ లేదు. ఎందుకని? నేను బైబిల్ బ్యాగ్ తగిలించుకొని పరిచర్యకి వెళ్తుంటే దేవుడు నన్నే ఉంటున్నాడు తెలుసా, నువ్వు నన్ను అనుమానించావు, చూసావు నేను ఏం చేశాను అని చెప్తున్నట్టు నాకు అనిపించింది. ఆయన నాకు డబ్బులు ఇచ్చి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. యాక్చువల్గా ఆయన డబ్బులు ఇస్తే నాకేమనిపించింది, కొట్టినట్టు అనిపించింది. నువ్వు నన్ను అనుమానించావు, చూడు కావాలంటే నువ్వు అడిగావు మీ అమ్మ నాన్న లేదా వాళ్ళ మాటలేని ఒక మాటలు, ఈ లెక్కలన్నీ మా నానేసేవాడు యాక్చువల్గా. అయితే మాటలేని నువ్వు అట్లా చేసావు, కానీ నేను నిన్ను ఇచ్చానా లేదా అని చెప్పాడు. నేను ఆ కళ్ళలో నీళ్ళు వచ్చాయి చాలా లోతుగా ఆడిపోయినప్పుడు. ప్రభు నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను అనుమానించను. ఏం చేయాలంటే ఇప్పుడు నేను నిన్ను అనుమానించను. నా జీవితంలోకి ఏదైనా వచ్చిందనుకో, ఎందుకు ఇట్లా వచ్చింది అని అడగడం మానేశాను నేను. అప్పటికే ఆయన అనడం మానేసి ఎందుకు ఇట్లా వచ్చిందని శోధించుకోవడం మొదలు తిరగేస్తాం అన్ని. అసలు ఎందుకు ఇలా వచ్చింది. చాలా సింపుల్గా మనం ఎదురు తిరగడం మనకు అలవాటు. కళ్ళ ముందు ఎవరు కనపడతారో వాళ్ళ మీద పడటం కూడా అలవాటు. ఇంకొంతమంది కోపం వచ్చింది ఎందుకో తెలుసా, కళ్ళ ముందు పడడానికి ఎవరు లేరు కాబట్టి. ఇట్లాంటివి ఉంటాయి, ఎన్నో రకరకాలైన విషయాలు ఉంటాయి. ఇవన్నీ దేనికోసం చెప్తామంటే, వాస్తవానికి మానవులు చాలా సింపుల్గా తమ లోపల నివసించే దేవుడి మీదగా వెళ్ళడానికి బదులు అందులోంచి బయటకు వచ్చి బయట విషయాల్లో చక్కబెట్టాలని చూస్తూ ఉంటాం. ఇది ఎంత ఆ బైబిల్కి విరుద్ధం మనకు అర్థం కాదు. అందుకని మనం ఏమంటామంటే, ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్, బట్ కానీ లోపల ఉన్న దేవుడి గురించి కొంచెం కూడా అర్థం కాదు. ఆయన ఎవరో పరిచయం లేనోడు. మీరు అట్ట పక్కన పెట్టండి, మీ లోపల దేవుడు లేడా? ఈ మాట చెప్పడానికి లేదు. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించే కొరింథీయులతో కూడా పౌలు ఏమన్నాడు తెలుసా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. వీళ్ళెవరో తెలుసా, వాళ్ళల్లో పొద్దున్న లేస్తూ కొట్లాడుతుంటూ ఉంటారు. శరీరానుసారులు గ్రూపులు కడతారు. నేను కేఫా వాడని, పౌలు వాడని, యేసుప్రభు వాడిని అని చెప్పి పెడతారు, గ్రూపులు పెడతారు. ఇట్లాంటి వాళ్ళకి పౌలు ఏం చెప్పారు తెలుసా, మీరు శరీరానుసారులు అని తెలుసు, మీరు ఆత్మ సంబంధాలు కారని తెలుసు, పసిపిల్లలు పాలు తాగేవాళ్ళని కూడా తెలుసు. పాలు ఎవరు తాగుతారు? రెగ్యులర్ పెద్దలు కూడా తాగుతారు, అది వేరే సంగతి. కానీ పిల్లలు మాత్రం పాలు మాత్రమే తాగుతారు, ఇంకేది తాగలేదు. ఎందుకని? చాలా సింపుల్. అమ్మా ఏంటి చెప్పండి, ఏంటి తెలియదేనా? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అరిగించుకోలేరు, అది అసలు విషయం. తెలిస్తే తినేస్తారా? కుదరదు. తెలిసినా తినడానికి కుదరదు. వాళ్ళు ఏం చేయలేరు, అరిగించుకోలేరు. అందుకని ఈ పాలు అనేది వేరే సిస్టంలో అరాయించబడింది ముందే. ఈ పాలు అనేది వేరే సిస్టమ్. ఏ సిస్టమ్ అది? గేదలోనో ఆవులోనో అరాయించబడిపోయిన వచ్చిన రిజల్ట్ అది. అందుకని తీసుకోగానే డైరెక్ట్గా మనకి అది పవర్ ఇచ్చింది అనమాట.
అంటే వాళ్ళు కనీసం నవిలి మింగే అంత ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. ఇంకా మాంసం తినే అలవాటే అసలు కుదరదు. ఇట్లాంటి పసిపిల్లలు. బట్ వీళ్ళకి ఏం చెప్తున్నాడు పౌలు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. దాని అర్థం ఏంటి? దేవుడు మీ లోపలికి రాడని కాదు, ఆయన చేయాలన్నది చేసేసాడు. కానీ చాలాసార్లు మనం ఆయన వచ్చాడనే పదాన్ని మనం అనుభవించట్లా. ఇది సమస్య. ఎరగరా అనే పదం వాడు తెలుగులో. ఆ పదం నాకు బాగా ఇష్టం. ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం కాదు. ఎరగడం అంటే ఏంటి? అవునా? కొత్త పదం చెప్పారు ఇప్పుడు ప్రొఫెసర్ గారు. ఏంటిది? గ్రహించడం. ఎవరికి అది అర్థం కాదు కాబట్టి గ్రహించడం అని అర్థం. గ్రహించడం అంటే ఏంటి? తీసుకోవడం కాదు. లోపల ఆల్రెడీ ఉన్న వస్తువుని గ్రహించడం కాదు, టచ్ చేయడం, ఒక మాటలో తాకడం, అనుభవించడం, అది దాని అర్థం. లోపల ఆల్రెడీ వస్తువు ఉంది, లోపల ఆల్రెడీ పర్సన్ ఉన్నారు. ఆయన్ని గ్రహించాల్సిన అవసరం లేదు. ఆయన్ని తాకగలిగి అనుభవించగలిగితే చాలు, ఎరగగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నా జేబులో చాలా డబ్బులు ఉన్నాయి. నేను బండి మీద వేగంగా వెళ్తున్నాను. ఈ లోపల నాకు డౌట్ వచ్చి డబ్బులు ఉన్నాయో ఎగిరిపోయాయో అని అనుకొని పట్టుకున్నాను. వెంటనే తగిలాయి డబ్బులు నాకు. వెంటనే మళ్ళీ నేను ఇంకా ఇది ఎరగడం అంటే ఈ టచ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేనేం తీసేయట్లో ఇప్పుడు అట్లేదు, అవి ఎక్కడే ఉంటాయి. బట్ స్టిల్ నేను మర్చిపోయినప్పుడు ఏం చేస్తున్నాను? వెళ్ళి తాకి చూస్తున్నాను అది ఉందా లేదా. అప్పుడు నేను సంతోషంతో మళ్ళీ వెళ్తున్నాను. ఇది యాక్చువల్గా చాలాసార్లు మనకు అవసరాలు వచ్చినప్పుడల్లా మనం ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే బాధపడాలా కాదు, ఒక్కసారి లోపల టచ్ చేయండి. ఆయన అర్థం చేసుకోవడం అంటే ఇది. ఆయన యందు, నా యందు మీరు అనే పదానికి అర్థం అది. నా యందు మీరు అంటే నేను ఎక్కడున్నానో అక్కడ మీరు నివసించడానికి ఇష్టపడతారా, అది దాని అర్థం. యేసు ప్రభు గవిని వెళ్ళిపోతున్నాడు. ఆయన కోసం వెళ్ళాలంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇంటికి వెళ్తానండి, ఆ తర్వాత మీరు అక్కడికి రండి అంటే కుదరదు. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? గవిని వెళ్ళిపోటికే వెళ్ళాలి. పౌలు అదే అంటాడు వాస్తవానికి. బట్ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మన ఆత్మలోకి వెళ్ళాడు. మన ఆత్మలోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మకే వెళ్ళాలి. ఇది పాయింట్ ఇంపార్టెంట్. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మల దగ్గర. దేవుడు కాదు, ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. సరిగ్గా వినకపోతే ఈ సమాధానం వచ్చింది. గమనించండి, దేవుడు ఆత్మలో ఉన్నాడు అనుకో, మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్ని మనం కనిపెట్టకపోతే మనం దాన్ని ఏమంటామంటే ఓవరాల్గా మాట్లాడతాం. ఓవరాల్గా అంటే సమిష్టిగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సమిష్టిగా కాదు, పర్టికులర్గా. మీరు బట్టలు కొంటాకి వెళ్తారుగా, వెళ్ళగానే ఆ బట్టను పట్టుకుని ఏం చేస్తారు? ఇచ్చి అంటారు కదా. మరి తెలిసంటారు తెలియకంటారు పక్కన పెడితే నేను మాత్రం అట్టానే అంటారు. యాక్చువల్గా నాకు ఎంతవరకు తెలుసు. ఎందుకో తెలుసా, మన అనుదిన జీవితంలో ఆ బట్ట ఎలాంటిది? సిల్కీగా ఉంటుందా, కాటన్గా ఉంటుందా, కాటన్ సిల్క్ రెండు మిక్స్ అయి ఉంటుందా, అది నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను కొనుక్కోగలుగుతానా లేదంటే కొన్ని బట్టలు మందంగా ఉంటాయి, కొన్నిసార్లు వేసుకోలేము, వాటిని ఉతకడం లేము కూడా, అది పక్కన పెడతాం. అట్లాంటి స్పర్శ మనకు ఉండాలా ప్రత్యేకంగా. అట్లనే దేవుడు ఇప్పుడు ఆత్మలో నివసిస్తున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలా? మా ఆత్మలోకి వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఆత్మలోకి వెళ్ళడానికి ఏ అడ్డం పడితే మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనం వాటిని మెల్లగా సైడ్ చేసి కష్టంగా మన స్వయాన్ని పక్కన పెట్టి లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనకిష్టమైంది దేవుడి దగ్గర నుంచి అడగాలంటే ఆయన యందు మనము, తర్వాత మన యందు ఆయన మాటలు. అంటే దాని అర్థం ఆయన ఎట్టుంటారో మనకు తెలియదు. ఆయన్ని భౌతికమైన రూపంతో ఎవరు ఊహించలేడు. ఇంకొంతమంది ఇప్పుడు ఏమంటారు తెలుసా? 2025 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఆయన ఎట్టున్నాడు ఊహించి పత్రాలు వేస్తున్నాడు అన్న. అవి మనం ఊహించాల్సిన అవసరం లే, దానికోసం అవసరం లే. ఆయన ఎట్టుంటాడు తెలుసా? ఎప్పుడు ఆయన మాటల్లాగానే ఉంటాడు. ఆయన మాటలు మన లోపల మోగుతున్నాయంటే ఎవరున్నట్టు? ఆయన ఉన్నట్టు. ఆ మాటలు అనేది ప్రూఫ్. గమనించాల, ఆ మాటలు అనేది ప్రూఫ్ అన్నమాట. సో ఇప్పుడు నేను భోజనం చేశాను, అది ఎక్కడుంది? అందుకని పిల్లలు ఏమంటారంటే తిన్నావా? ఎందుకంటే ప్రస్తుతానికి తిన్నట్టు కనపడలేదు కదా వాళ్ళకి. తిన్నావా అని అంటారు. తిన్నాను అంటే రుజువు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ అన్నం అడగరాళ్ళు. గమనించండి, ఆ ప్రూఫ్ ఏంటంటే వీళ్ళు తిన్నారని చెప్పి కూడా మళ్ళీ వెళ్ళి గిన్నెలు గెలుతున్నారు అనుకోండి. దాని అర్థం ఏంటి? వీళ్ళకి ఆకలేస్తుంది యాక్చువల్గా. వీళ్ళు సరిగ్గా నన్ను ఒకసారి అట్లా చేసేది, తిన్నారా బ్రదర్ మీరంటే నేను తిన్నాను, కానీ నేను సరిగ్గా తినలా. సాయంత్రం నుంచి బాగా ఆకలిస్తే మిడ్ నైట్ వెళ్ళి కబోర్డ్లు ఎత్తుతున్నట్ట. ఎందుకని ఏం దొరికితే ఏమో తిన్నా. ఒక ఆయన ఇట్లా చూసి దొంగలాగా చూసి, నువ్వేం దొంగతనం చేస్తావు అనలేదులే, నువ్వు డిన్నర్ సరిగ్గా చేయలేదు కదా అన్న. అది నిజమే, అది నిజమే. విషయం అంతా ఒకటే. నేను తిన్నాను కాబట్టి ప్రూఫ్ ఏంటంటే నాకు ఆకలేదు. అట్లనే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ప్రూఫ్ ఏంటంటే ఆ మాటలు ఎక్కడుంటాయి? ఆ మాటలు ఎక్కడుంటాయి? మెదడులో కాదు, మన లోపల ఉంటాయి. ఈ క్లారిటీ మనకు అర్థం అవ్వాలా. ఇది ఫస్టే చెప్పుకున్నాం మనం, మళ్ళీ నేను రివైండ్ చేశాను అంతే.
సమయం ఉంది కొంచెం అంటే నేను అట్లా రివైండ్ చేస్తున్నాను అంతే. మొదటి రోజే ఈ మాటలు మనం చెప్పుకున్నాం. ఆయన యందు నేను, నా యందు ఆయన మాటలో నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒక రోజు మనం మాట్లాడుకున్నాం. రెండో రోజు ఏం మాట్లాడుకున్నాం అంటే, ఆయన యందు నిలబడ్డాము అంటే దాని అర్థం ఏంటంటే, వన్స్ నేను ఆయన్ని చేరుకునే వరకు నేను ఆయన్ని చేరుకోవాలి అనేది ఉంటుంది. నేను ఆయన్ని కలుసుకునే వరకు కలుసుకోవాలి అనేది ఉంటుంది. వన్స్ నేను ఆయన్ని కలుసుకోగానే ఏమర్థమైతే తెలుసా, ఆయన ఏంటో నాకు అర్థమైపోతుంది. ఆయన ఏంటో నాకు అర్థమైపోతాడు. ఆయన ఏంటో తెలుసా, దైవికమైన ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలన్నీ కలిగి ఉన్న వ్యక్తి. ఆయన ఎవరు? దైవికమైన విషయాలన్నీ. ఒక మాటలో సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఏం జరుగుతుందో, మానవులందరూ పాపులు ఎందుకు అయ్యారో, మానవులు ఎట్లా దేవుడు విమోచిస్తున్నాడో, ఎట్ ద సేమ్ టైం విమోచించడం కోసం ఆయన ఏం పని చేశాడో, ఆయన ఏం పని చేసి ఎట్లా అయ్యాడో, ఎట్లా అయిన తర్వాత కూడా మనుషులు ఎట్లా నడిపిస్తాడు, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఆయనతో నేను కలిసి ఉన్నానంటే ఇప్పుడు నాకు కూడా ఏం తెలుస్తాయి? ఆయన ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడో ఆ జ్ఞానం అంతా నాకు అర్థమవుతుంది. చాలాసార్లు క్రైస్తవులుగా మనకున్న జ్ఞానం చాలా పొదువుగా ఉంటుంది. ఎట్లా? జ్ఞానం అనే పదానికి అర్థం సంపాదించుకునేది కాదు, ఇది తెలుసుకునేది మాత్రమే. మీరు అర్థం చేసుకున్నారా? కష్టపడి సంపాదించేది కాదు జ్ఞానం. ఇది ఈ జ్ఞానం కష్టపడి సంపాదించేది కాదు. జస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడం వరకే. తెలుసుకుంటే చాలు, నీకు బలం వచ్చేసింది. గమనించారా? ఇప్పుడు ఉదాహరణకి నేను పుట్టా, దాదాపు 45 సంవత్సరాల క్రితం పుట్టాను. పుట్టినప్పుడు మా అమ్మ నాన్న చూపించి, ఇగో వీళ్ళు మీ అమ్మ, వీళ్ళు నాకు తెలియదు ఎవరో. కానీ నాకు తెలిసిన తర్వాత నేనేంటో తెలిసా, ఆ కుటుంబంలో పెరిగాను, ఆ ఇంటి పేరు వచ్చింది, దాని తాలూకు అన్ని విషయాలు వచ్చేసినాయి, నాకు బలం వచ్చేసింది. కొన్ని రోజులు ప్రూవ్ అవుతుంది నేను మా అమ్మలాగా ఉన్నానని, మా నాన్నలాగా ఉన్నాను, ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి. మీరు గమనించండి, నేను చేసిందంతా ఏంటో తెలుసా, జస్ట్ తెలుసుకున్నాను అంతే. కొత్తగా నేనేం సంపాదించలే, ఏంటి, జస్ట్ తెలుసుకున్నా అంతే. ఇప్పుడు అది కూడా దేవుడు మనం నమ్ముకోగానే మనం దేవుడి పిల్లలం అయిపోయామని, దేవుడి పిల్లలు అయిపోవడం మాత్రమే కాదు, దేవుడు మనలో నివసిస్తున్నాడని, నివసించడం మాత్రమే కాదు, ఆయన నిత్యత్వం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడని, ఆ నిత్యత్వం కోసం ప్రిపేర్ చేసే ఆ విషయంలోనే సంఘంగా మనల్ని కలుపుతున్నాడని, మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలని, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని. వీళ్ళందరూ సమాధానంగా ఉండడానికి కారణం అంటే మళ్ళీ ఎవరు? ఆయనే అని. మీలో ఉన్నవాడే ఆయనే, మనలో ఉన్నవాడు ఆయనే. వీళ్ళందరూ ఒకళ్ళలో ఉండి, ఒకళ్ళలో ఆయనే ఉండి అందరిని ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. మనుషుల్లో ఐక్యత ఉండదు, అసలు మనుషుల్లో ఐక్యత ఉండదు. ఎన్నో సంవత్సరాలు కుటుంబంగా కట్టబడినప్పటికీ కూడా రహస్యంగా ఒక్కొక్కరు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు, నేను ఎంతో తట్టుకున్నానండి మా వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ హృదయంలో ఏం లేదు, వాళ్ళ మీద ఐక్యత లేదు, వాస్తవానికి సమాధానం లేదు. బట్ స్టిల్ ఎంతో కష్టపడ్డారు. బికాజ్ దాని అర్థం ఏంటంటే మానవులందరూ బలహీనలే, నేను ఒక్కడనే తప్పు చేశాను అంటారా? మీరు తప్పుడు కాదు, అందరూ బలహీనలే. బట్ స్టిల్ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరినీ కలుపుతున్నాడు ఆయన. ఎంత బాగా అంటే అన్నడు విడిపోలేనంత రీతిలో. ఎంత బాగా అంటే కిన్ అండ్ కిట్ అంటే దాని అర్థం రక్త సంబంధుల కంటే ఎక్కువ. ఇక్కడ రాసి ఉంటుంది, రక్త సంబంధుల కంటే ఎక్కువ ఏంటంటే ఆత్మ సంబంధం అన్నారు. ఏంటది? ఆత్మ సంబంధం. ఈ ఆత్మ సంబంధం రక్త సంబంధులు దగ్గరగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమాప్యాతలు కలిగి ఉంటారు కదా, దూరంగా ఉండాలి. లేకపోతే ఎక్కువ దగ్గర ఉంటే ఇలా గొడవలు పడతాయి వల్ల. ఏమవుతుంది? దూరంగా ఉండాలి. కానీ ఆత్మ సంబంధులు దూరంగా ఉన్నా బాగుంటారు, దగ్గరగా ఉన్నా బాగానే ఉంటారు. కానీ మరి ఆత్మ సంబంధుల మధ్యలో గొడవలు అవుతున్నాయిగా. దాని అర్థం ఆత్మ సంబంధులే, కానీ ఆత్మ సంబంధం ఉన్నట్లయింది, అది సమస్య. ఆత్మ సంబంధులుగా ఉన్నట్ల. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ కలపడానికి వీలుగా ఆత్మ సంబంధం ఉండడం అనే విషయాన్ని నడుపుతున్నాడు. వీళ్ళని ఓడిస్తున్నాడు, వీళ్ళని గెలిపిస్తున్నాడు. కొన్ని రోజులకి వీళ్ళని ఓడిస్తాడు, వీళ్ళని గెలిపిస్తాడు. ఇట్లా అంతా అంతే, ప్రతిసారి అంతే. మీకు తెలుసో లేదో, పొద్దుస్తమానం నేను చూసినది ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోతాను ఆయన. టయానికి వెళ్ళి ట్యాప్ తిప్పదు, ఓడిపోయాను. అది పాడవకూడదు, నేను ఓడిపోతాను. సరిగ్గా ఫోన్ హ్యాండిల్ చేయాలా, ఎందుకంటే 80% ఛార్జ్ పెట్టాలి, 80 కంటే దాటకూడదు. 80 కాదు, 80 దాటిపోయి 90కి వెళ్ళిపోద్ది. అది తప్పు, ఇది తప్పు. నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే అది తప్పు. 20% లోపల ఛార్జ్ పెట్టాలి, కాదు 16%, 15%. అది అవన్నీ తప్పులే, ఇవన్నీ ఓడిపోతాలి, అవి గుర్తుపట్టాం మనం. మనుషులు ఎప్పుడు వచ్చి మన మీద కోపడతారో అప్పుడే అనుకుంటాం, ఇవన్నీ తప్పులే. నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు. యూ బీన్ ఫాలోయింగ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతిసారి నువ్వు తప్పిపోతున్నావు. వాస్తవానికి చాలాసార్లు మా ఇంటి పక్కన వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేది చెప్పడం మనకు చేత కాదు, వాళ్ళు చెప్పింది సరిగ్గా వినడం మనకు చేత కాదు. వాళ్ళు ఏమన్నా నేను అట్లా అనలేదన్నా, నేను ఇట్లా అన్నా, అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ముందు చూడు, గమనించండి, ఇవన్నీ తప్పులే. ఎన్ని తప్పులు అంటే లెక్కలేని తప్పులు మనకు అర్థం కాదు. కానీ ఎవరైనా వచ్చి తప్పు అంటే చాలు ఇప్పుడు మాత్రం మన కోపం వచ్చేస్తుంది, మనకి ఈజీ కదా.
మనం నిజాయితీగా ఉన్నాం. మనం అసలు నిజాయితీగా తిన్నగా ఉన్నాం. తిన్నగా ఉండడం అంటే అర్థం ఏంటి తెలిసే, చేసిన దాన్ని ఒప్పుకోవడం, అదే ఒప్పుకోం మనం. సచ్చే వికెట్ పర్సన్స్, దుష్టులు మనం ఒక మాటలో. ఇది నిజమే, అది నిజమే. ఎవరికి నిజంగా ఈ సంగతి అర్థం కాదంటే, దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకి అర్థం కాదు. దేవుడిని కలుసుకున్నావా, ఫస్ట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను ఎన్ని రకాలుగా ఓడిపోయాను ప్రభు, అది నాకే తెలియదు. నీ ముందు నిలబడడానికి కూడా నాకు యోగ్యత లేదు, నీ పేరు చెప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ నువ్వు నన్ను అబ్బా తండ్రి అని పిలిచేలా నువ్వు చేసావు. ఎప్పుడైతే మనం దేవుని కలుసుకుంటామో, నా యందు మీరు అనే పదానికి వచ్చిందో మనకు అర్థమైపోద్ది ఆయనకున్న గ్రహింపు అంతా ఎవరికి వచ్చేసింది, మనకు వచ్చేసింది. సో చాలాసార్లు మనం ఆయన తెలిసినంత చెప్పలేకపోతున్నాం. అంటే కారణం ఏంటో తెలిసే, ఆయన అన్ని విషయాలు కలిగి లేడని కాదు, మన మనసు దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అని. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్పిందంటే, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు క్రిస్టియన్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ. అట్లా అంటారు ఏంటండి, మీరు చెప్పేది నాకు ఇంతకుముందు తెలియదు అన్నట్టు మాట్లాడతాము. నేను చెప్పేవి మీకు అసలు అర్థం కాదు, కానీ మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతుందో తెలుసా, ఈజీగా తీసేసుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా, మీలో ఉన్నవాడు మాలో ఉన్నవాడు ఇద్దరు ఒకటి, అది దాని అర్థం. అట్టనే అర్థం అవుతాయి, లేకపోతే అసలు అర్థం కాదు. క్రైస్తవులకి దేవుడి వాక్యం అర్థం అవుతుందంటే దాని అర్థం, బోధించేవాడు ఎవరు, పాస్టర్ గారు కాదు, పరిశుద్ధాత్ముడు అని రాసి ఉంటుంది బైబిల్లో. ఏం రాసి ఉంటుంది, పరిశుద్ధాత్ముడు అసలైన బోధకుడు. సో ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర నుంచి లేదా దేవుడి సేవకుల్లో నుంచి ఆయన బయటకు వస్తున్నాడు అంతే. వాస్తవానికి ఎందుకు వస్తున్నాడు బయటికి, కొత్తగా నేర్చుకోవడానికి కాదు, మీ లోపల ఉన్నవాడు ఈయన అని గుర్తుపట్టడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపట్టాల్సినప్పుడు కూడా ఇంకా నేను గుర్తుపట్టట్లేదంటే కారణం ఏంటి, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లా. ఇది సమస్య. కాబట్టి మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి అని పోయిన వారం చెప్పుకున్నాం కదా, అదే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి చూద్దాం, జస్ట్ మళ్ళా ఆ వాక్యం చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో చూడు, గమనించండి. 14వ వచనం చదువుదాం. 14వ వచనం. గమనించండి, ఇక్కడ ఎంతో ఉన్నతమైన పదం. ఇది పదం చదివేటప్పుడే ఎంతో విధేయత కలిగి ఉన్నట్టు చదవాలనిపించింది, అలాంటి పదాలు. గమనించండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా యందు మీరు ఉంటారు అని మీరు అనుకున్నారు, అన్నీ తెలుసుకున్నారు పోయిన వారంలో చెప్పినట్టుగా, కానీ అట్ ద సేమ్ టైం మీ యందు నా మాటలో ఉన్నప్పుడు అవి ఎందుకో మీకు అర్థం కాదు. పలానా పని చేయమన్నాడు అనుకోండి. ఇప్పుడు ప్రభువు పేతురుని కానీ శిష్యుని పిలిచి ఏమన్నాడంటే, పేతురు, మనం పస్కా బలి పశువుని లేదా ఎంజాయ్ చేయడానికి పలానా గ్రామానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెతుకు, లేదంటే అక్కడ ఉన్న ఒక గాడిద పిల్లని పట్టుకున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళు, ప్రభు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పు, ఆయన నీకు ఒకటి ఇస్తాడు, లేదా ఒక రూమ్ చెప్తాడు, ఆ రూమ్లో మనం సిద్ధపరచు. ఇలా చెప్పే వరకు పూర్తిగా పేతురుకి అర్థమవుతుంది ఆ విషయం. అసలు ఎందుకు చెప్తున్నాడు ఏంటి అనేది ఏం అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే, ప్రభు అంటాడు, ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, కానీ ఇక మీద అర్థం చేసుకుంటారు మీరు. ఆ మాటలకు అర్థం ఏంటి, ఆయనతో పాటు 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు, కానీ చివరికి వచ్చే వరకు కూడా ఆయన చెప్పినవన్నీ కూడా ఏమంటారు తెలుసు, ఆయన నేను చెప్పినవి ఇప్పుడు దాకా మీకు అర్థం కాలేదు అంటున్నాడు. వీళ్ళు ఏంటి వింటానే ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వినట్లేదా, ప్రతి చోటకి వెళ్తున్నారు, చూస్తూనే ఉన్నారు. బట్ కానీ దేవుడు ఏమంటాడంటే, ఇక మీద అర్థం చేసుకుంటారులే, ఇక్కడ అర్థం చేసుకోరు మీరు. దాని అర్థం ఏంటంటే, చాలాసార్లు దేవుడు చెప్పే వాక్యం మనకి ఎట్లా ఉంటుందంటే, మన మెదడులోంచి చూసినప్పుడు ఇదేంటి కొంచెం అర్థం కానట్టుంది అని అనిపించింది. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా, నేను చెప్పింది మీరు చేసేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఏం చెప్తాడంటే, నేను చెప్పింది మీరు చేసేయండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఎంత బాగా అర్థమవుతుందంటే, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో చెప్పినట్టుగా అర్థమవుతుంది. స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఎక్కడ చెప్తాడే, దాచుకోడు, మిగిల్చుకోడు, ఉన్నట్టుగా చెప్తాడు. మన స్నేహితుడు నిజంగా తండ్రి దేవుడి దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ఆయన చెప్పింది ప్రతిదీ చేశాడు. ఎలా చేశాడు తెలుసా, నువ్వెందుకు చేయమంటావో నాకు తెలుసు అని తెలిసి చేయడం కాదు, అది దేవుడు చెప్పాడా లేదా ఈయన చేశాడు. చేసిన తర్వాత ఈయన ఏమవుతాడో ఆయనకు అర్థం అవుతుంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని నేను నమ్మలేదనుకో,
విశ్వాసం ఉంచలేదు అనుకో, నేను దాన్ని చేయలేను. కానీ నేను అది చేశాను అనుకోండి, అది ఏంటో నాకు ఇప్పుడు తెలిసిపోద్ది. విశ్వాసం అనే పదానికి అర్థం ఒక పెద్ద మెట్టు కాదు, చాలా సింపుల్. అది ఎలాంటిదంటే ఆయన ఏం చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది. దాన్ని నేను చేయడం నాకు ఎంతో అవసరం. ఎందుకంటే అటు తర్వాత నేను ఎంతో పెద్దోడిని అవుతాను, అటు తర్వాత నాకు ఎంతో సౌకర్యం వచ్చింది, అటు తర్వాత నేను ఎంతో సాఫీగా ఆయనతో కలిసి ఉండగలను. ఇది మనకు అర్థం కాదు చాలాసార్లు. క్రీస్తుతో మనకున్న సంబంధం ఎట్లాంటిదే గమనించండి. మోషే దేవుడు చెప్పిన మాటల్లో లేదా ముందుగానే వాలంటరీగా తెలుసుకొని ఇశ్రాయేలు అందరిని ఐగుప్తు నుంచి విడిపించాలని ఏం చేశాడు? ఈయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఏం చేశాడు? ఫస్ట్ ఐగుప్తుని ఒకరిని కొట్టి చంపేశాడు. అటు తర్వాత ఐగుప్తులో ఉన్నట్టు ఆ రాజుకి ఫరో తెలిసిపోయినందున ఏదైనా పరిగెత్తుకుని పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మిథ్యాన అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని లోపల ఎంతో లోతైన బాధ ఉంది. ఏంటంటే నా సహోదరులు అందరూ ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. బట్ నేను మాత్రం ఇక్కడ. గమనించండి, తన సహోదరుని వదిలేసి 40 సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరో తెలుసా? మోషే. ఎంత బాధ ఉంటుంది తనలో. తన ఫ్యామిలీని వదిలేసి 40 సంవత్సరాలు ఒక వ్యక్తి బతికితే ఎలా ఉంటుంది? అది ఎంత దారుణం. తన లోపల ప్రతిరోజు మండే ఉండదు యాక్చువల్గా. కానీ వీటన్నిటిలో తన ఓటమి ఎప్పుడు కనబడతానే ఉంటుంది తనకి. ఎంత దీనుడైపోయి ఉంటాడు అతను. గమనించండి, ఎంత దీనుడైపోతాడు. ఒక్కసారి దేవుడు కనపడి నువ్వు వెళ్ళు అంటే ఈయన ఏమన్నా తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళమంటావు ఏంటో ఏమి నాకు తెలియదు. యాక్చువల్గా నాకు నాలుక మందం ఇవన్నీ చెప్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మాట నేనే చెయ్యాలని అనుకుంటే వచ్చే కష్టాలు. కానీ దేవుడు మాట నిన్ను చేసేలా చేయగలదన్న సంగతి అర్థమైనప్పుడు మోషే ఎన్నో సంగతులు చేశాడు. అంతేకాదు ఫరో ముందు ధైర్యంగా మాట్లాడాడు. ఫరో ఏమన్నాడు తెలుసా? ఇంకోసారి నిన్ను చూశానంటే నువ్వు ఉండవు, ఇక నా దగ్గరకు వచ్చావంటే ఇంకోసారి నిన్ను చూశానంటే నువ్వు ఉండవు. కానీ ధైర్యంగా మోషే మాట్లాడగలిగాడే. తనకి దేవుడు అంటే ఏంటో బాగా తెలుసు. ఇప్పుడు విశ్వాసం ఉంచడం పెద్ద కష్టం కాదు ఆయనకి. విశ్వాసం ఉంచడం పెద్ద కష్టం కాదు. కొండ మీదకి ఎక్కి మాట్లాడగలడం. మీరు గమనించండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో చదివితే అక్కడ రాసి ఉంటుంది, మోషే యెహోవా దేవుడితో ముఖాముఖి స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అని రాసి ఉంటుంది. భక్సింగ్ గారు ఒక రోజు ఒక వాక్యంలో ఆయన ఏం చెప్పారు తెలుసా? మీరు ఎక్కువ దీర్ఘకాలం ప్రార్థన చేయడం కంటే నేరుగా ముఖాముఖిగా ఆయనతో మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ప్రార్థనలో మీరు నేరుగా మర్యాదగా ప్రవర్తించడం కంటే కూడా ప్రార్థనలో నేరుగా ముఖాముఖిగా ఆయన్ని తాకగలిగి ఆయన హృదయంలోంచి ఏంటో తెలుసుకునేలాగా మీ వైఖరిని ఎదురు చూపించండి అని చెప్పాడు. ఆ మాట ఎంత మంచిది వాస్తవానికి. మనం చాలాసార్లు ప్రార్థనలో ఆయన ఎంతో సింహాసనం మీద ఉంటాడు కాబట్టి చిన్న లెటర్ ఆ లెటర్ బాక్స్లో వేసి వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే ఆయన వచ్చిన సమయంలో తీసి చూస్తాడు. కాదు, నేరుగా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్దాం. ఇది పౌలు అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో. కృపా సింహాసనం దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? డైరెక్ట్ ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. మనం ఆ వైఖరిని కలిగి ఉండాలా. అంటే నేరుగా ప్రభుని తాకగలిగే స్థాయిలోకి మనం ఉండాలా. అట్లా తాగుండేలాగా వచ్చేది ఎప్పుడో తెలుసా? ఆయన చెప్పే చిన్న పని మనం చేసేద్దాం, అటు తర్వాత స్వతంత్రం వచ్చింది. ఆయన చెప్పే పెద్ద పని మనం చేసేద్దాం, అటు తర్వాత స్వతంత్రం వచ్చింది. మనం తెలుసుకుంటాం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఏది పొరపాటు లేదు. ఇది ప్రభు చెప్తుంది. మీరు నేను చెప్పింది చేసిన ఎడలా మీరు నాకు ఎట్టుంటారు? స్నేహితులు లెక్క ఉంటారు. చూడండి, దాసుడు యజమానుడు చేసేదాన్ని ఎరగడు. ద రిలేషన్ బిట్వీన్ ఓనర్ అండ్ సర్వెంట్. గమనించండి, దాసుడికి ఏదైనా పని చెప్పాడు అనుకోండి, అది చెయ్యి అంటే ఎందుకని అడిగితే ఊరుకుంటాడా? ఎందుకో నీకు చెప్పాలా, నువ్వు చెప్పింది చెయ్యి అంటాడు కదా యాక్చువల్గా. కానీ ప్రభు అట్లా కాదంట. నేను స్నేహితులు లెక్క నేను ఏది దాచిపెట్టుకోవాలా, మీకు ప్రతిదీ చెప్పా. కాబట్టి మీరు నాకు ఇప్పుడు ఎట్లా ఉంటారంటే నేను చెప్పింది ప్రతిదీ చేసినప్పుడల్లా నాకు మీరు ఏమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. దేవుడు మనల్ని అలా పిలవాలనుకుంటున్నాడు అని సంగతి మనకు అర్థమైతే ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం. నాకు వాక్యం రాదు, చదువు లేదు, ఇట్లాంటి పదాలు ఏమి ఉండవు ఇక్కడ. మనం దేవుడు బిడ్డలమా వెంటనే మీరు ఏమవుతారు? దేవునికి స్నేహితులు అవుతారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు స్నేహితులు అయ్యారా? మీరు ముఖాముఖి అర్ధరాత్రి కావచ్చు, రోడ్డు మీద నడిచేటప్పుడు కావచ్చు, గొడవలో కావచ్చు, లేదంటే అనారోగ్యంలో కావచ్చు, మీరు ఎలా ఉండొచ్చు? ఆయనతో ముఖాముఖిగా ఉండొచ్చు ఆత్మలో. గమనించారా? ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. మనకున్న బలహీనతలు కనబడతా ఉంటాయి. ఇక్కడ దేవుడు ప్రభువు స్నేహితులు అని చెప్పబడిన వాళ్ళు పొరపాట్లు లేవా? తన శిష్యులకే చెప్పాడు ఆ మాట. అలలో పొరపాట్లు లేవా? మెనీ. ఇంకా మాట చెప్పాలంటే తెలివిగా యోహాను యాకోబు వాళ్ళిద్దరు మదర్ పేరేంటి? జబదయి కుమారుల తల్లి పేరు సలోమి. ఈమె వచ్చి, ప్రభువా నువ్వు రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు నా కొడుకుల్ని ఏం చేయాలి తెలుసా?
ఒకళ్ళ లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ పెట్టుకోవాలి అని అడిగింది ఆవిడ. దేవుడిని నమ్ముతలేదా? నమ్ముతుంది. కానీ దేవుడిని నమ్మినప్పుడు ఆమె ఎట్ట వాడుతుంది తన మెదడుని? ఎంత తెలివిగా వాడుతుందో చూడండి ఆవిడ. దేవుడి శక్తిని ఆమె క్యాప్చర్. నువ్వు వచ్చే రాజ్యంలో ఏమో వాళ్ళకి తండ్రిగా ఉంటుందో లేదో పక్కన పెట్టండి వాస్తవానికి. అవునా కదా? ఎందుకంటే పరలోకంలో ఎవరెవరికి పెళ్లికి ఎవరు, ఎవరెవరు పెళ్లిళ్ళు చేసుకోరు. అందరూ ఎట్టుంటారు? దేవదూతల మాదిరి ఉంటారు వాస్తవానికి. సహోదరుల యొక్క బంధమే కలిసి ఉంటుంది అక్కడ, ఇంకే బంధం కలిసి ఉండదు. కానీ ఇప్పుడు ఈమెం కోరుకుంటుంది, నేను ఏమైనా పర్వాలేదు వీళ్ళు బాగుండాలని చెప్పి. అప్పుడు ఏం చెప్తుంది? చిల్లరలకు మనం అట్టనే అనుకుంటాం కదా, నేను ఏమైనా పర్వాలేదు. నువ్వు నిజంగా దేవుడి గురించి తెలిస్తే ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏం చేస్తావు తెలుసా? ముందు నీ ఆత్మ సంబంధమైన శక్తిని ప్రాక్టీస్ చేసి అదే బలం వాళ్ళలో ఉందో లేదని చూస్తూ ఉంటాం. ఇది నిజమైన ప్రేమ అవుతుంది. లేకపోతే ఏమవుద్ది? భౌతికమైన విషయాలు మాత్రమే. ప్రభు అన్నాడు, అమ్మా నేను మీ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, కానీ ఇది నా చేతిలో అయితే ఎంత సీరియస్గా జవాబు చెప్పాడు చూడండి. అదే మనం అనుకో, అమ్మా నువ్వు ముందు పో పక్కకెళ్ళి ఇట్లా అంటాం. అవునా కదా? కానీ ప్రభు అట్లా చాలా సీరియస్గా చెప్పాడు. ఎందుకు అట్లా తెలుసా? నేను ఎలా నా దేవుడి దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నానో నేను కూడా వీళ్ళకి అన్ని విషయాలు చెప్తాను. సో వీళ్ళు కూడా నాతో పాటు ఉంటారు. బట్ కానీ నా పొజిషన్ దేవుడు నాకు ఇచ్చిందే, ఆ పొజిషన్ నేను వాళ్ళకి ఇవ్వలేను, దేవుడే ఇవ్వాలి. అందుకే ఆయన ఏమంటారు తెలుసా? నేను తాగేది మీరు ఇప్పుడు తాగలేరులే, తర్వాత తాగుతారు. ఆ పదం చూసారా? దాని అర్థం నేను వెళ్ళే కష్టాలు ఇప్పుడు మీరు చేయలేరు, తర్వాత మీరు చేస్తారు. ఈ విషయాలన్నిటికీ అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని చూసిన ఆ చూపు ఎంతో లోతైంది. దాన్ని మనం చాలాసార్లు పట్టించుకోవాలి. ఇంకొక పారాగ్రాఫ్ ఉంటుంది ప్రభు చిత్రం అయితే, నెక్స్ట్ వీక్ మనం దాన్ని మాట్లాడదాం. ఇప్పుడు వరకు అయితే సమయం అయిపోతుంది. ఆ పారాగ్రాఫ్లో ఏముంటుందంటే, అర్ధరాత్రి పూట సమయం కాని సమయంలో ఒకళ్ళు వస్తారు ఇంటికి, తినడానికి ఏమి లేదు. వీళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు? నా స్నేహితుడు. గమనించండి, నా స్నేహితుడికి పెట్టడానికి నా దగ్గర ఏం లేదు. బట్ నేను ఎవరి దగ్గరికి వెళ్తా? నా స్నేహితుడి దగ్గరికి వెళ్తా. ఆ స్నేహితుడు ఎవరు? పాస్టర్ గారు కాదు. ఆ స్నేహితుడు ఎవరు? ప్రభువు. ఎందుకంటే ఆయన నన్ను స్నేహితుడిని పిలిచాడు. ఇప్పుడు ఆ స్నేహితుడు నేను అడిగినప్పుడు నో అని చెప్పడం, ఒకవేళ చెప్తాడేమో అని రాసి ఉంటుంది అక్కడ, నో అని చెప్పడం. కానీ చెప్పినా కూడా నేను సిగ్గుమాలి మాటికి ఏం చేస్తా ఉంటా? ఎందుకంటే స్నేహితుడు అయినందున, నేను మాటికి అట్లా అడుగుతున్నందున ఆయన లేచి అతనికి కావాల్సినవి అన్ని ఇచ్చునని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిజానికి ఆహారం నా కోసం కాదు, ఎవరి కోసం? నా స్నేహితుడి కోసం. అర్ధరాత్రి పూట తింటాక ఎవరిని వస్తారా? బట్ ఈయన వచ్చాడు. మీకు తెలుసో లేదో, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అట్టంటూ ఉన్నాయి. వాళ్ళకి ఎంతో ఆకలి ఉంది, వాళ్ళ హృదయంలో ఎన్నో బాధలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ ఫుడ్ తినాలి, దీంతో హ్యాపీగా ఉండాలని తెలియదు. మనం ఏం చేయాలా? ఓపిక్గా మన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు తీసుకొచ్చి అవి పెట్టగలగాలి. అలా పెట్టగలిగేలాగా మనం ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయగలిగేలా మనం ఉండాలి వాస్తవాన్ని. అంతేకాదు, మన సహోదరులు కూడా చాలాసార్లు ఆకలితో వస్తూ ఉంటాం, అందరికీ ఉంటుంది. మనం ఏం చేయాలి? వాళ్ళకి మన సొంత బీరువాలో తీసి పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? ప్రభు దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడే అది రైట్ అవుతుంది. మనం చాలా సింపుల్గా నాకు తెలిసి నీకు ఎంత కష్టం వచ్చింది, ఎట్ట చేయని చెప్పి అన్నీ చెప్పేయకూడదు. ఎలా చెప్పాలి? వెయిట్ చేయి, నేను వెళ్ళి నా దేవుడి దగ్గర, నా నిజమైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీకు తీసుకొచ్చేది పెడతా. అది స్నేహంలో ఉన్న అసలు విషయం. స్నేహంలో ఉన్న అసలు విషయం ఏంటంటే, ఆ స్నేహం గురించి ఎక్కువ తెలుసుకోవడం, అట్ ద సేమ్ టైం మరి ఎక్కువగా ఆ స్నేహం కలిసి ఉండేలాగా చెప్పింది చేయగలగడం. మీరు చూడండి, మన జీవితంలో ఏం మిస్ అవుతున్నాం అంటే, ఇంకో 5 నిమిషాలు ప్రభుతో ఉండే సన్నిహితమైన సావాసాన్ని, ఫ్రెండ్షిప్ మిస్ అవుతున్నాం. నేను ఈ మందిరానికి వచ్చేటప్పుడు కొంచెం ఎంటీగా ఉంది. కానీ ఒక్కసారిగా మన ప్రభు ఆయన మనం చూసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అసలు అది ఊరకనే ఎగిరిపోతుంది. మారిపోయే తలంపుల గురించి చెప్పట్లా నేను, స్థిరంగా నిశ్చలంగా ఉన్న మన పొజిషన్ గురించి చెప్తున్నా. ఆ వాక్యం అయినంత వరకు బాగానే ఉంటాం, అయిన తర్వాత ఇది అంతా ఎగిరిపోద్ది. ఇది ఎట్లా ఉంటుంది? మ్యూజిక్ పెట్టినంత కాలం వీళ్ళు, తర్వాత ఏమవుతుంది? మ్యూజిక్ ఆపగానే అంత బ్లర్ అయిపోద్ది. ఏం జరుగుతుంది? అది కాదు. నువ్వు ఎలా ఉన్నా నీ దేవుడు నిన్ను ఎలా చూశాడు? స్నేహితుడిగానే చూశాడు. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకున్నావు అనుకోండి, ఆయనకి స్నేహంగా ఉన్నటువంటి ఏంటో అర్థమవుతుంది. అది అసలు విషయం. కాబట్టి మనం ప్రార్థన చేయ, ప్రభువా నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, మీకు ఏది ఇష్టమో అడగమన్నాను. కానీ అడిగేటప్పుడు మా వైఖరి ఎట్టు ఉండాలంటే, జస్ట్ లైక్ ఫ్రెండ్ లెక్క ఉండాలా, స్నేహితులు లెక్క ఉండాలి.
గమనించాలి. ఎందుకంటే మన స్నేహితులు మనం అడిగిందని కాదనడం, కానీ అదే సమయంలో మనం ఎట్లా అడగాలంటే, నువ్వు చెప్పింది ప్రతిదీ చేస్తా, నువ్వు చెప్పింది ప్రతిదీ చేస్తా. నాకు చేసే ముందు అదేంటో నువ్వు చెప్పవసరం లేదు వివరంగా, నాకు చేసేటప్పుడు అదేంటో వివరంగా నువ్వు చెప్పవసరం లేదు, బట్ చేసిన తర్వాత అదేంటో నాకు అర్థమైపోద్ది. కాబట్టి ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే అది ఎంత వండర్ కదే, ఎంత వండర్, అది ఎంత గొప్పది. అంటే ప్రభు ఒక నమ్మకమైన దాసుని కనిపెట్టాడు, ఇక ఆయన పనిచేస్తాడు. మన జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు మీద ఆధారపడవచ్చు, ఆయన స్నేహాన్ని మనం కొలత వేయవచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, చర్చిలో ప్రతి ఒక్కళ్ళు మీరు చూసినట్టే తమను తాము మీ సన్నిధిలో చూసుకోగలిగేదానికి సాయం చేయండి. వారికి ఉన్న అవసరతల్లో